నిజాంపట్నంలో విశ్వవ్యాప్తి యోగా సంబరాలు. నిజాంపట్నం యోగాతో ఒత్తిడి దూరం అవుతుందని ఎంపీపీ మోపిదేవి హరినాథ్ బాబు, జెడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణలు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజాంపట్నం పంచాయతీ కార్యదర్శి మోడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరియు ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి అధ్యక్షతన నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన యోగా చివరి రోజు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలంటే తప్పనిసరిగా యోగాసనాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈ నెల రోజుల పాటు యోగాసనాలు వేసి నేర్పించిన యోగాసనాల గురువులు మణికుమార్ను సత్కరించారు. మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నీరు మీరు చెట్టు పాఠశాల ఆవరణలో నాయకులతో మొక్కలు నాటించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాజర్ ఖాన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివనారాయణ, ఉపాధ్యాయులు, అన్ని శాఖల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా అంతర్జాతీయ దినోత్సవంగా చేసుకోవటం అంటే అది ఒక మోడీకే సాధ్యమైందని ఈ సభనంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు ప్రభుత్వము బీజేపీలో ప్రధానమంత్రిగా అయ్యి ఇప్పటికీ 2 సార్లు అంటే 10 సంవత్సరాలు సంపూర్ణంగా ప్రధానమంత్రి చేసుకుని మళ్ళా 2024 వచ్చేప్పటికి ఒక 1 year ముగించుకుని ఇది 2025 యోగా దినోత్సవంగా యావత్ ప్రపంచం యోగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక 5 లక్షల మంది యోగా దినోత్సవంగా చేసుకుంటున్నారంటే ఇది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుగా మనం చెప్పుకోదగ్గ విషయం. అవునా కదా? అవును. యోగా అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. గత పూర్వీకులు వచ్చిన ఒక రాజు రాచరికం చేయాలంటే, పరిపాలన చేయాలంటే తన యొక్క శరీరాన్ని దృఢత్వంగా, బలంగా, మంచిగా, పౌష్టికంగా సాధన చేసి యుద్ధమే యోగా. ఆ యోగాకి దానికి ఒక సిస్టమ్ ఉంది. యోగా అనేది సింపుల్గా చేసే కాదు, సూక్ష్మంగా చేసే యోగాలు ఒక భాగం, సూర్య నమస్కారాలు చేసే యోగం ఒక భాగం, అలాగనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరైతే కఠోరంగా దీక్ష పూనుకుంటారో దాంట్లో అదొక 3 రకాలు, సూర్య నమస్కారాలు ఒక 12 రకాలు సూక్ష్మంగా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి ఇన్ని చేసుకుంటే కానీ మనిషి యొక్క అవయం, తల్లి నుంచి గర్భంలో వచ్చిన బిడ్డ ఎట్టయితే తన యొక్క పాలు తాగి అభివృద్ధి చెంది ఎంతైతే ఎదుగుతాడో ఆ ఎదురు వ్యక్తి ఒక క్రమశిక్షణగా ఎంతైతే చదవమని చెబుతున్న తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే, నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు వస్తున్న రోగాలకి నిరోధక శక్తి యోగానే. కొనుక్కోరాంది, కొంటే రాంది ఆరోగ్యం, దొరకంది ఎంతైనా సంపాదించేది డబ్బు, కొంటే రాంది ఆరోగ్యం. హాస్పిటల్కి వెళ్తే వ్యాధులు ఖర్చు పెట్టినా కూడాను ఆరోగ్యం తిరిగి వస్తుందా? ఒకప్పుడు మనిషి సగటు జీవితం ఎలా తిన్నారో అది అవసరం కొద్దీ ఆకులు తిన్నారో లేదంటే మాంసాహారం తిన్నారో తిని 100 సంవత్సరాలు బతికాడు మా తాత
అని చెప్పుకుంటాకి ఆ రోజులు ఉన్నాయి కానీ ఈ రోజులు ఉన్నాయా చెప్పండి. ఈ రోజున మన కల్తీ బియ్యంతో ఎన్నో కెమికల్స్ వాడేసిన బియ్యంతో మనం తినేసిన ఆ బియ్యంని మన జీర్ణశక్తి అవ్వాలంటే అది అరగాలంటే ఎన్నో కెమికల్ అయిన రసాయనిక ఎరువులతోటి ఈ బాడీ అలా తయారైంది కాబట్టి సగటు జీవితం ఈ రోజున 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కనపడుతున్నా. ఈ రోజున ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ షుగరు కరెక్ట్గా ఉండాలంటే ప్రతి ఒక్క మనిషి ఉదయాన్నే లేచి 5ంటికో 6ంటికి లేచి తన యొక్క యాంత్రిక జీవితంలో తప్పనిసరిగా కొంత క్రమశిక్షణగా అది ఇంట్లోనే అవ్వచ్చు, కొద్దిపాటి ఆడ మనిషి అవ్వచ్చు, మగ మనిషి అవ్వచ్చు, ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే ఈ రోజున ఒక క్రమశిక్షణ జీవితంగా సాగిస్తే తన యొక్క జీవితం సంపూర్ణంగా తన యొక్క ఆయుష్ని పెంచుకుంటూ పైకి వెళ్ళాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ రోజున జపాన్ చూసినా, చైనా చూసినా సరే, వాళ్ళు ఈ రోజున కుంఫు చూసినా, జిడో చూసినా ఆ యొక్క కష్టార్జితం, ఆ యొక్క యుద్ధ యొక్క క్రమశిక్షణ మన యొక్క ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే. కుంఫు కూడా మన యొక్క ఆంధ్ర నుంచి నేర్చుకున్న వాళ్ళే, ఇండియా నుంచి నేర్చుకున్న వాళ్ళే. ఈ రోజున మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఆరోగ్యం ఉండాలంటే ఈ రోజున మేము చూస్తున్నాం నిజామాబాద్ పరిధిలో ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు రేయింబగలు రాత్రి అనగా పగలనగా వారి యొక్క ఎవరైతే ఒంట్లో పగలదో, ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుని ఆ వ్యక్తి ఎలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ హాస్పిటల్కి పంపిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇటు మా అన్నగారు మోబిదేవి గారు కానీ నేను కానీ ఎంతోగా రేయింబగలు కష్టపడిన రోజులు, మా మధ్యన నిద్రలేని రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. ఇది నిజామాబాద్కి నిదర్శనం కదా, ఇది నిదర్శనం. ఎందుకంటే ఎంతో మందికి హార్ట్ పేషెంట్ వస్తే తక్కువ ఆరోగ్యం చూపించేది ఎవరంటే ఈ డేటా కదా. ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుతూ మీ ఆరోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటూ ఎంతో కొంత ఈ రోజున మన మాస్టర్ గారు మణికుమార్ గారు వచ్చి ఒక యోగా క్లాసులు స్టార్ట్ చేయడం అంటే దానికి మేము కూడా రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం అద్భుతమైనటువంటి విషయం ప్రపంచ యోగా డే. ఈ ప్రపంచ యోగా డే సందర్భంగా ఇచ్చేసినటువంటి మహిళలకు, విద్యార్థులకు, పెద్దలకు, వేదికను అలంకరించినటువంటి హర్నాథ్ బాబు గారికి, జడ్పీటీసీ నారా సుబ్బయ్య గారికి, ఎంపీటీసీ నాదర్ ఖాన్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు ప్లస్ ఇక్కడ ట్రైన్కి వచ్చినటువంటి మణికుమార్ గారికి అందరూ కూడా ఈ యోగా డే రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే యోగా గురించి ఏంటనేది మొత్తం మన మణికుమార్ గారు వివరంగా అందరికీ చెప్తున్నారు. యోగా ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది మన భారతదేశంలోనే. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుని మన భారతదేశంలో పూర్వీకులు, మహర్షులు వీళ్ళంతా కూడా వందల సంవత్సరాలు బతికారంటే యోగా అనేది ఒక కాన్సెప్టు, ధ్యానం అనేది ఒక కాన్సెప్ట్తో బతికినటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళు మాంసాహారం శాకాహారం మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం బట్టి ఆరోగ్యంగా ఉండి వందల సంవత్సరాలు జీవించినటువంటి విధానం మనం చూస్తున్నాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యోగా గురించి ఎక్కువ చెప్పడం కాదు, కానీ ప్రతి ఊర్లో, విద్యాలయాల్లో, ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు చెప్పాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందనేది మీకు చెప్తున్నామంటే యోగా అనేది చాలా అవసరం. కాబట్టి యోగా కూడా పాఠ్యాంశాల్లో ఒక సబ్జెక్టు రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే
అన్ని కళాశాలల్లో, హై స్కూళ్ళలో, ఎలిమెంటరీ సెక్షన్లో కూడా యోగా అనే కాన్సెప్ట్ తీసుకుని కింద స్థాయి నుంచి యోగా అనే దాని మీద యోగా అనేది నేర్పించడం జరిగితే తద్వారా విద్యార్థుల ద్వారా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఇది వ్యాపిస్తుంది, వాళ్ళు కూడా అవలంబిస్తారని చెప్పేసి నేను చెప్తూ, యోగా అనేది చాలా అవసరం కాబట్టి అందరూ కూడా ఆ విధిగా ప్రయాణం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిదానంగా చెప్పండి. అంటే భుజాల్లో ఉన్నటువంటి కీళ్ళు, కండరాల్లో కీళ్ళు అవన్నీ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి. మూడు సార్లు చాలమండి. తర్వాత మా పెద్దవాళ్ళు చేయొద్దు దయచేసి. పట్టుకుపోతే ఇబ్బంది కదా, ఇలా చేస్తే పట్టుకుపోతాయి, జాగ్రత్త. నిదానంగా చెప్పండి. ఓకే, తర్వాత మోకాలు. నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మన రాష్ట్రంలోనే వైజాగ్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల పైచులుగా జనంతో యోగా ప్రారంభించడం జరిగింది 5:30కి. యోగా అనేది ప్రపంచంలోనే, మన యొక్క భారతదేశంలోనే మన యొక్క పూర్వీకులు 5,000 సంవత్సరాల క్రితం యోగాని కనిపెట్టడం జరిగిందనమాట. ఇప్పటివరకు చెప్పారు మణికుమార్ గారు, చాలా చక్కగా వివరించారనమాట యోగా గురించి. గతంలో యోగా చెప్పాలంటే మేము కష్టపడే వాళ్ళం, జనాలు వచ్చేవాళ్ళు కదా అన్నారు. అది మన నరేంద్ర మోడీ గారు పుణ్యం అంటూ ప్రపంచవ్యాప్తంగానే యోగా గురించి వెలుగులోకి తీసుకొచ్చి వెళ్ళి మన నరేంద్ర మోడీ గారికి మనం అందరూ కూడా ఎంతో రుణపడి ఉంటామని చెప్పొచ్చు. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగా గురించి 2015లో ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి 177 దేశాలు మద్దతు పలికాయి. మరి ఆ రోజు నుంచి 2015 జూన్ 21 నుంచే ఈ ప్రపంచ యోగా డే అనేది ఆ రోజు నుంచి స్థాపించడం జరిగిందనమాట. 10 సంవత్సరాలు వెళ్ళి 11 సంవత్సరాలు కాలు పెట్టాము. ఈ యోగా అనేది మన ప్రభుత్వ పాఠశాలలోనే ఒక సబ్జెక్టుగా తీసుకురాబోతున్నారు. దానికి మనందరం కూడా గర్వపడాలి. ఈ ప్రపంచంలోనే ఈ యోగా గురించి మన దేశంలో పుట్టడం అనేది మన యొక్క అందరూ కూడాను ఆనందకరమైన విషయం అన్నమాట. మరి మనం అందరూ కూడాను యోగాని ప్రతిరోజు పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. యోగా వల్ల శారీరక ఆరోగ్యంగాను మానసిక ప్రశాంతను పొందాలంటే యోగా అనేది చాలా అవసరం అన్నమాట. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడాను యోగాని ప్రతిరోజు కూడా తప్పనిసరిగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పితే గుంజీలు తీయించేవాళ్ళు ఇప్పుడు తీయించట్లా, తీయిస్తే మాస్టర్కి ఓకే. కాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి, నడువుని తిప్పాలి.
కుడివైపుకి ఎడమవైపుకి. ఓకే, చాలు. అంటే సమయం తక్కువ ఉంది. ఇకపోతే తాడాసనం, నుంచునేసిన మునియాల మీద పైకి లెగాలి, రెండు చేతులు పెట్టి పైకి లాగాలి. మళ్ళీ దిగాలి కిందకి, మళ్ళీ ఒక్కొక్కసారి అట్లా 3 సార్లు, ప్రతిదీ కూడా 3 టైమ్స్ చేయాలి. ఎక్కువసేపు ఉండకుండా పర్వాలేదు. ఇట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అలా ఎడంగాలు కుడికాలు 2 కాళ్ళు చేయండి. నడుమే చేసుకుంటే మీకు కొంచెం పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు అండి. బయట నుంచి పెద్దవాళ్ళు చేయగలిగే వాళ్ళు చేయొచ్చు. అలాగే ప్రెజర్ ఇవ్వాలి దీనికి. మనకి శరీరంలో త్రికోణాసనం, తర్వాత వృక్షాసనం. ఇందాక మీకు చెట్లు కూడా చెప్పా కదా, చెట్లు అంటే వృక్షాలు. వాటి స్థిరత్వం ఉంటుంది, ఏమీ చేయవు పాపం. మనం ఎన్ని చేసినా